హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేస్తే కాకరకాయ ఫ్రై మళ్ళీ మళ్ళీ చెయ్యి అని అడుగుతూ ఉంటారు. ఎలా చేయాలి అంటే, కాకరకాయల్ని పొట్టంతా తీసేసి సన్నగా తరిగి ఒక బౌల్లోకి ముక్కలు తీసుకోవాలి. ఆ బౌల్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు బాగా రోస్ట్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 ముక్కల ఎండి కొబ్బరి, 4 ఎండుమిర్చి వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 4 రెమ్మల వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి మన కాకరకాయ చేదుని మాస్క్ చేసేస్తుందండి. అస్సలు చేదని మనకు తెలియదు. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై కాకుండా ఒక మాదిరిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఉప్పు కారం టేస్ట్ చూసి సరిపోకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.